this is Hema, పెరియోడాంటిస్ట్ ఫ్రమ్ సరిత డెంటల్ క్లినిక్. ఈరోజు నేను డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే పిల్లల్లో డీకే ఎలా అవుతుంది? దానికి మనం ఏం ట్రీట్మెంట్ చేయొచ్చు? ఎలా ప్రివెంట్ చేయొచ్చు? నేను మాట్లాడతాను. యూజువల్లీ పిల్లల్లో డీకే ఎలా ఫార్మ్ అవుతుందంటే వాళ్ళు రిపీటెడ్‌గా చాక్లెట్స్ కానీ, స్టిక్కీ ఐటెమ్స్ కానీ, చీజ్ ఐటెమ్స్ ఇట్లాంటివి ఎక్కువ ఫ్రీక్వెంట్‌గా తినడం వల్ల డీకే స్టార్ట్ అవుతుంది. మనం ఉన్న డీకేని అబ్జర్వ్ చేయకుండా ఇగ్నోర్ చేసినా కూడా అది డీపెన్ అయిపోయి ఇంక్రీజ్ అవుతుంది. దానివల్లే పెయిన్ స్టార్ట్ అవుతుంది. పిల్లలు ఎక్కువ శాతం తినేటప్పుడు చాలా లేట్‌గా తినడం, ఆ ఫుడ్ మొత్తం అలానే పౌచ్‌లాగా పెట్టుకోవడం, బుగ్గల దగ్గర పెట్టుకొని అట్లనే ఉంచి ఎక్కువసేపు అలానే ఉంచడం వల్ల కూడా డీకే ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది. అంటే దాని తర్వాత వాటర్ తాగకుండా అలానే ఉంచుకోవడం వల్ల కూడా డీకే ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా చిన్న పిల్లలు ముఖ్యంగా లైక్ 6 మంత్స్ టు 2 ఇయర్స్ వరకు బాటిల్ ఫీడింగ్ గానీ, లేకపోతే మిల్క్ నైట్ టైమ్ తాగిపిచ్చి పడుకోబెట్టడం వల్ల, వాటర్ రిన్స్ చేయకుండా అలానే పడుకోబెట్టడం వల్ల గూడా డీకే అనేది చిన్న పిల్లల్లో కూడా మొదలవుతుంది. పేరెంట్స్ డీకేని ఒక వైట్ ప్యాచ్ లాగా కానీ, లైక్ ఒక బ్రౌన్ డిస్కలరేషన్ కానీ, బ్లాక్ డిస్కలరేషన్ గానీ చూస్తే దట్ ఈస్ ద సైన్ ఆఫ్ డీకే అనమాట. అంటే అది స్టార్ట్ అవుతుంది అని సైన్. అప్పుడే మీరు దాన్ని స్టాప్ చేయొచ్చు. మన ఫిల్లింగ్ చేయించుకోవడం అట్లా చేయించుకుంటే అది ఆ డీకే అక్కడితో స్టాప్ అవుతుంది. లేదు అంటే ఆ డీకే మొత్తం లోపలికెళ్ళిపోయి నరాల వరకు వెళ్తుంది. సో, అప్పుడు పిల్లలకి నొప్పి అనేది మొదలవుతుంది. సో, అప్పుడు వాళ్ళకి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాల్సొస్తది. బికాజ్ ఆల్రెడీ డీప్ ఉంది కాబట్టి. కొన్ని మిస్‌కన్సెప్షన్స్ ఉంటాయి పేరెంట్స్‌కి దట్ మిల్క్ టూత్ మనం ఎందుకు ట్రీట్ చేయించుకోవాలి? ఎలా అయినా ఊడిపోతాయి కొన్నేళ్ల తర్వాత. ఆహ్, దాన్ని ట్రీట్ చేసినా వేస్టే కదా! ఇట్లా చాలా మిస్‌కన్సెప్షన్స్ ఉంటాయి. కానీ వాటి యూజెస్ ఏంటంటే, ఇప్పుడు మనం మిల్క్ టూత్ గనుక ఇగ్నోర్ చేశామనుకోండి, ఆ ఇన్ఫెక్షన్ అనేది కింద పర్మనెంట్ టూత్ వరకు స్ప్రెడ్ అయిపోతుంది. ఇంకా వచ్చే పర్మనెంట్ టీత్ కూడా స్టార్టింగ్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్‌తోనే అలానే బయటికొచ్చేస్తాయన్నమాట. సో, ఇంక దాన్ని అంటే ఇంక చిన్న ఏజ్ నుంచే మనం దానికి ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉండాలి. ఇంకోటేంటంటే పీకేసినా పర్లేదు లైక్ మిల్క్ టీతే గదా! తీసేసినా పర్లేదని కొందరు డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు. బట్ ఏంటంటే మిల్క్ టీత్ తీసేయడం వల్ల మనకు ఆ గ్యాప్ అనేది అలానే ఉండిపోతది. అప్పుడు వెనకల పన్ను ముందుకు రావడం, ముందు పన్ను వెనక్కి వెళ్ళి స్పేస్ అనేది క్లోజ్ అయిపోతుందనమాట. అప్పుడు మీకు వచ్చే పన్ను అంటే పర్మనెంట్ టీత్ అనేది కరెక్ట్ పొజిషన్‌లో రాదు. దానివల్లే మనకి ఈ వంకర పళ్ళు, దానికి మళ్ళీ మనం ఫ్యూచర్‌లో మళ్ళీ ఆర్థో ట్రీట్మెంట్స్ అని అవన్నీ చేయించుకోవాల్సొస్తది. సో, దిస్ ఈస్ లైక్ ప్రివెన్షన్ అనమాట. అంటే మనం చిన్నప్పటి నుంచే మన టీత్ ఎక్కడ పొజిషన్ ఎలా వస్తుంది అవన్నీ కూడా మనం మిల్క్ టీత్ బట్టే ఉంటది. ఇంకా జా పెరగడం గానీ, పిల్లలకి న్యూట్రిషన్ అనేది గూడా మన టీత్ మంచిగుంటేనే న్యూట్రిషన్ గూడా మంచిగుంటది. సో, అప్పుడు వాళ్ళ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతదనమాట. ఈ డీకే అనేది ఎలా ప్రివెంట్ చేయొచ్చంటే, ఫస్ట్ బేబీ పుట్టినప్పటి నుంచే మన గమ్స్ అయినా సరే, అంటే టీతొచ్చాకే బ్రష్ చేయాలి, టీతొచ్చాకే క్లీన్ చేయాలి అని ఏం లేదు. గమ్స్ స్టేజ్ నుంచే మనం ఆ గమ్స్ అనేది గూడా మనం ఏదైనా మిల్క్ తాగిపిచ్చాక కూడా వాటర్‌తో క్లీన్ చేయడం కానీ, సాఫ్ట్ క్లాత్‌తో అలా క్లీన్ చేస్తూ ఉండాలి. యాస్ సూన్ యాస్ ఫస్ట్ టీత్ అంటే 6 మంత్స్‌కి ఎప్పుడైతే ఫస్ట్ టీత్ ఒస్తదో దాన్ని కూడా అంటే ఒక్క టీత్ ఉన్నా సరే దాన్ని కూడా మనం క్లీన్ చేస్తూ ఉండాలనమాట. కాపోతే అప్పుడే మనం పేస్ట్ అట్లా ఏం పెట్టము. జస్ట్ క్లాత్‌తో కానీ ఫింగర్ బ్రష్ ఉంటది. అలాంటి వాటితో క్లీన్ చేస్తూ ఉండాలి. 6 మంత్స్ తర్వాత నుంచి బాటిల్ ఫీడింగ్ గానీ, బ్రెస్ట్ ఫీడింగ్ గానీ కొంచెం మెల్లమెల్లగా స్టాప్ చేస్తూ, ఇంకా బాటిల్‌లో ఓన్లీ మిల్క్ కాకుండా కొంచెం వాటర్ మిక్స్ చేస్తూ, అలా వాటర్ ప్రపోర్షన్ ఎక్కువ చేస్తూ ఓన్లీ వాటర్ ఇవ్వాలి లాస్ట్‌కి. సో దట్ పిల్లలకి నైట్ పడుకునే ముందు ఒకవేళ అలవాటుంటే జస్ట్ వాటర్ తాగుతారు. సో దాంట్లో ఏం షుగర్ సబ్స్టెన్సెస్ లాగా ఉండవు కాబట్టి డీకే అనేది ప్రివెంట్ అవుతుంది. ఇంకా పిల్లల్లో ఈ షుగర్ క్యాండీస్ గానీ, లేకపోతే షుగర్ సబ్స్టెన్సెస్ ఎక్కువ ఫ్రీక్వెంట్‌గా అంటే ఇప్పుడు ఎంత ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవుతే అంత డీకే అనేది వస్తుంది కాబట్టి, ఆ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఈటింగ్ షుగర్ ఐటెమ్స్ అనేది తగ్గియాలనమాట. అండ్ యాస్ సూన్ యాస్ మీరు ఎప్పుడైతే క్యావిటీని ఇనీషియల్‌గా చూస్తారో స్టార్ట్ అయినప్పుడు చూస్తారో, అప్పుడే ఒక డెంటిస్ట్‌ని విజిట్ చేయాలి. అండ్ ఎవ్రీ 6 మంత్స్‌కి పిల్లల్ని మాత్రం డెంటిస్ట్ దగ్గరికి తీసుకొని రావాలి. సో దట్ ఆ క్యావిటీ ఏదైతే ఉందో అది 6 మంత్స్‌కి ఇంక్రీజ్ అవ్వడం కానీ, దాని వర్సెన్ అవ్వడం కానీ, దాని స్టేజ్ అనేది తెలుస్తూ ఉంటది. సో, మీరు ఎవ్రీ 6 మంత్స్‌కి ఒక డెంటిస్ట్‌ని విజిట్ చేయాలి.
మీకు ఇంకే డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. మేము తప్పకుండా అవి క్లియర్ చేస్తాం. థాంక్ యూ.